కంపెనీలో ఏమీ చేయలేమత్తయ్య. కానీ బయట అమ్ముకుంటే 100 కోట్లు సంపాదించొచ్చు. అవును, మనం వీటిని బయట అమ్ముకొని వేరే కంపెనీ పెడితే అక్కడ మనమే సీఈఓ, మనమే బాస్. కరెక్ట్ యువరాజ్. ఆ కంపెనీలో సంపాదించే ప్రతి రూపాయి మనదే, పేరు కూడా మనదే. అప్పుడిక మనం కౌశికి కుటుంబ సభ్యులుగా మిగిలిపోము. మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. నువ్వు చెప్తా ఉంటే ఇనేదానికి బాగానే ఉండదమ్మీ. కానీ మనం అమ్ముతా ఉండామని కౌశికి గాని మీ మావకు గాని ఆ జగదాత్రి వాళ్ళకి గాని తెలిస్తే ఊరికనే ఉంటారా? చెప్తేనే కదత్తయ్య తెలిసేది. చెప్పకుండా డీల్ చేసుకుంటే ఆ తర్వాత షేర్స్ కొన్న వాళ్లే మావయ్యతో వదిలితో మాట్లాడుకుంటారు. కరెక్ట్. అప్పటి వరకు ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకుండా చూసుకుంటే చాలు. కూర్చున్న కొమ్మని నరుక్కునే వాళ్ళని ఏమంటారో తెలుసా నిషి? పిచ్చోళ్ళంటారు. ఏయ్ ఎహచి నోర్మోయ్. కష్టపడి సంపాదించుకున్న పేరుని ఎవరి దగ్గరో కొరువు పెట్టి బయటికెళ్ళి ఇంకేదో చేస్తానంటావు. అది నీ తెలివి. ఆ తెలివితో బిజినెస్ చేద్దామని ఎలా అంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు నిషి. రే యువరాజ్, నిషిక కంటే బిజినెస్ గురించి తెలియక ఏదో మాట్లాడుతుంది. అన్నీ తెలిసిన నువ్వు కూడా షేర్స్ని అమ్మాలని ఎలా అనుకుంటున్నావు? అక్కని బిజినెస్లో ఓడించలేక ఒక్క అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో నీకు తెలీదా? వాళ్ల చేతికి షేర్స్ పోతే కంపెనీ నాశనం అయిపోతుంది. పోనీ నాకేంటి, కంపెనీ నాశనం అయిపోని, నష్టాలొచ్చి పోని, మూత పడిపోని, నాకేంటి? నువ్వన్నదే జరిగితే ఆ కంపెనీస్ లో పనిచేస్తున్న లక్షల మంది జీవితాలు రోడ్డున పడతాయి యువరాజ్. అయితే నాకేంటి? కౌశికి అక్కకి తమ్ముడిగా తప్ప నాకు ఏ గుర్తింపు లేని ఆ కంపెనీ గురించి, అందులోని ఉద్యోగుల గురించి నేనెందుకు ఆలోచించాలి? అసలు ఇదంతా మనం వాళ్ళకెందుకు చెప్పాలి యువరాజ్? ఏయ్, షేర్స్ మావి. వీటితో మేము ఏమైనా చేసుకుంటాం. మా దారికి అడ్డు రాకుండా ఇక మీ పని మీరు చూసుకుంటే మంచిదమ్మీ. పోండి. పోండి. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా దాత్రి? డబ్బు గురించి తప్ప ఇంకెవరి గురించి పట్టించుకోరా? అరే, షేర్స్ అమ్మితే కంపెనీ నిలబడదంటే అర్థం చేసుకోరేంటి? మంచిలో కూడా చెడుని వెతికే వాళ్ళకి మనం చెప్పే మంచి వాళ్ళ బుర్రలోకి ఎక్కదు కేదార్. షేర్స్ ని అమ్మాలనుకునే వాళ్ళ ఆలోచనని మనం ఆపలేమేమో కానీ వాళ్ళని ఆపొచ్చు కదా. ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలో నుంచి తప్పించేలోపు షేర్స్ అమ్మడానికి వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నాన్ని మనం అడ్డుకుందాం. ప్రస్తుతానికి మనం చేయగలిగింది అదొకటే. రేయ్ బాయ్, మందేమన్నా తీసుకురమ్మంటారా? స్టఫ్ ఏమైనా తీసుకురమ్మంటారా బాయ్? అరికిపోయిన టేప్ రికార్డర్ లాగా సేమ్ డైలాగ్ కొట్టడం ఎప్పుడు మానేస్తారా? లైఫ్ బోర్ కొడుతుందిరా. నేను చనిపోయానని పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అనుకుంటుంది. అందుకని నేను పబ్లిక్గా ఏ బిజినెస్ చేయలేకపోతున్నా, ఏ డీల్స్ క్లోజ్ చేయలేకపోతున్నా. రే, దందా మళ్ళీ మొదలు పెట్టాలి. అసలు చెడి ఎందుకు నా కోసం సిటీ అంతా వెతకడం లేదురా? ఎందుకేం చేయడం లేదు? అరే, అది నన్ను చూసింది కదరా. అది నన్ను వెతకపోతే అసలు నాకు మజానే రావట్లేదురా. బాయ్ 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 బాయ్. ట్రై, నేను ఇక్కడే ఉన్నాను కదా, అదేదో పక్కూర్లో ఉన్నట్టు చావు కేకలేంట్రా.
నేను చెప్పేది వింటే నువ్వు పెడతావు చావు కేకలు. ఏంటి మ్మ్. నీ భార్య సిటీలోకి వచ్చిందంట. భార్య ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అవును బాయ్, ఇప్పుడే నీ సమాధి దగ్గరికి బయలుదేరిందంట. ప్రెస్ మీట్ కోసం ప్రెస్ వాళ్ళందరినీ కూడా పిలిచిందంట. ఏంట్రా పొద్దున్నే చీప్ లిక్కర్ తాగొచ్చావా? ఒక్కసారి న్యూస్ పెట్టు బాయ్, నీకెక్కుద్ది కిక్కు. నువ్వు కాదు కానీ నేను పెడతా. నాకు రిమోట్ ఏది? మీరు చూస్తున్నారు కదా, బాయ్. అదే అండర్ వరల్డ్ డాన్ మీనన్ సమాధి. ఇంకా సేపట్లో మీనన్ వైఫ్ ఇక్కడికి రాబోతుందని మనకి సమాచారం అందింది. చీకటి సామ్రాజ్యాన్ని 25 ఏళ్లు శాసించిన మీనన్ ఫ్యామిలీ గురించి ఇప్పటి వరకు ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. చూస్తున్నావు కదా, అది నీ భార్య గురించే. మొదటిసారి మీనన్ భార్య ఇలా ప్రజల్లోకి రావడం వెనుక బలమైన కారణం ఉండొచ్చని అందరూ అంటున్నారు. రే అసలేం జరుగుతుందిరా? నాకు భార్య ఉండడం ఏంట్రా, అది ఇప్పుడు రావడం ఏంట్రా? రేయ్, అందరికేమైనా పిచ్చి పట్టిందా? ఆహా, చేయాల్సిందంతా చేసేసి కేరళలో చిన్నుళ్ళు పెట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఫేస్ పెట్టేసి ఏం జరిగిందంటే మాకెలా తెలుస్తుంది? రే లూస్, ఆ, నాకు పెళ్ళవడం ఏంట్రా? రే అసలు ఈ భార్య ఎవర్రా? నా సమా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఎందుకురా మీడియా వాళ్ళని రమ్మంటుంది? జెడి, టైం అవుతుంది. డ్రాగన్ ఇంకా రాలేదు. బయటికి తీసుకొచ్చాం కదా అని ఎస్కేప్ అయ్యే ఆలోచనలు ఏమైనా ఉంటాయంటావా? ఆలోచించడం ఏంటి కేదార్? పొద్దున్నే హోటల్ రూమ్ లో నుంచి పారిపోబోయింది. అవునా? తర్వాత నేను ఇక్కడ జంప్ అయిపోతుంటే ఎవరికి కాపలా కాతున్నావరా? కానిస్టేబుల్ ఫోన్ కొట్టేసి పారిపోతుంటే సారీ మేడం, పొరపాటున మీ ఫోను నా చేతిలోకి వస్తుంది. తప్పించుకుని పారిపోకుండా ఫోన్ కొట్టేసి దొరికిపోయిందా? అవును, తప్పించుకునే తెలివి ఉంది. పోలీసులకు దొరకకుండా ఎస్కేప్ అయ్యే ధైర్యం కూడా ఉంది. కానీ కొట్టేసిన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయాలన్న కామన్ సెన్సే లేదు. మార్నింగే కలిసి ఇంకోసారి తప్పించుకోవాలని చూస్తే ఏమవుతుందో గట్టిగా చెప్పే వచ్చాను. కాబట్టి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా రాదు. అదిగో మాటల్లోనే వచ్చింది. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ, హగ్గివరా? హగ్గేస్తే పాకెట్లో ఫోను పర్సు కొట్టేసిదని బతికిపోయారు. హాయ్ సార్. హలో. సో డ్రాగన్, మిషన్ గురించి నీకు పూర్తిగా అర్థమైంది కదా? అర్థమైంది మేడం నాకు. మీనన్ గురించి, అతని క్రిమినల్ యాక్టివిటీస్ గురించి క్లియర్గా ఫైల్లో పెట్టాం. చదివారా? మక్కీకి మక్కీ బట్టి బట్టి మధ్యలో దాచేసాను సార్. మజిల్లోనా?